ఏంటిదిరా చెప్పు. ఇట్రాను చెప్పు, నాటకాలు చేయకు. హ్యాపీ బర్త్డే. కుడి చేయి ఇరిగిపోయింది, దాన్ని కుడి చేయి లేదా? హ్యాపీ బర్త్డే. ఇంకా పొద్దున అడుండి ఒక్కసారి. పొద్దున ఏం చేసిండు ఇగో వాడు అసలు కథ చెప్తా. ధీరజు పొద్దున ఏం చేసిండంటే లేవగానే స్కూల్ టైం అవుతుందిరా లేవురా అని చెప్తే ఏమన్నాడు తెలుసా? మమ్మీ ఇలా నేను స్కూల్కి పోను, ఇలా లక్కీ బర్త్డే అని చెప్పేసాను. స్కూల్కి పోను, ఇలా లక్కీ బర్త్డే అన్నాడు. అదేంట్రా నీ బర్త్డే అప్పుడేమో స్కూల్కి పోతావు, అక్క బర్త్డే అప్పుడేమో స్కూల్కి పోవాలి డుమ్మ కొడతాంటే. తర్వాత ఆయన డే టైంలో ఏం చేసేది ఉంది బిడ్డ, ఏదైనా కేకో ఏదో తెస్తే ఈవినింగ్ టైంలో తెస్తాం, కానీ ఇప్పుడైతే పో అంటే ఇంకా లాస్ట్కి రెడీ అయ్యిండు. అట్లుంటే ధీరస్తుంది. ఎవరు లెక్కమ్మ ఏంటి టీ తాగుతావా? చాయ్ దేవన్నా? సప్పులేదు, అంటలేదు అంటలేదు. ఇలా బాస్కెట్ తీసుకోనిది చెప్పు. ఇక్కడ స్కూల్కి ఎందుకు పోనన్నావు మార్నింగ్? ఎందుకు? నీ బర్త్డే ఇప్పుడేమో రెండు ప్యాకెట్లు, మూడు ప్యాకెట్లు లేదు, టీచర్లకు ఒక రకం చాక్లెట్, స్టూడెంట్స్కి ఒక రకం చాక్లెట్, ఈయన క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక రకమైన చాక్లెట్ తీసుకొని పోతాడు. అదే లక్కీ బర్త్డే అంటే మాత్రం ఇంట్లో కూర్చుంటాడట. అది ధీరజ్ గారి ప్లానింగ్. ఏం చేస్తాం, తప్పదు, పడుతుంది తలనొప్పి. లాస్ట్కి అలాగో కాంప్రమైజ్ చేసి రెడీ అయ్యిందన్నమాట. చాయ్ పోస్తా నీకు. వచ్చేసిండ్రు, చలో బాయ్. అండ్ ఇంకా ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చేసి ఇంకా లక్కీగాడు నేను ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ధీరజ్ స్కూల్కి వెళ్ళే వరకు కానీ నా పని అంతా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే వాడికి వెళ్ళే వరకు ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి తెలుసు కదా, ఇంకా వాళ్ళ హడావిడే ఎక్కువ ఉంటుంది. ఇంకా లక్కీగా అయితే మంచిగా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా ఫ్రాక్ అయితే వేసేసిన. ఫుల్ హ్యాపీగా ఉంది. దానికి ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు, కానీ ఫుల్ హ్యాపీగా అయితే ఉండింది. మార్నింగ్ లేచినప్పుడు కొంచెం డల్గా ఉండింది, కానీ కొంచెం తర్వాత ఓకే అనిపించింది. ఇంకా నేనైతే పూజ రూమ్లో అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఇంకా దీపం ముట్టిస్తూ ఉన్నాను. ఇంకా చూస్తురు కదా ఏం తెస్తుందో మమ్మీ అని చెప్పేసి బ్యాక్ సైడ్ తిరిగి అలాగే చూస్తూ ఉంది. అది ఏం తినడానికి ఏం తెస్తుంది అని చెప్పేసి ఏమని ఆడ కూర్చుంటే కొంచెం కిచెన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అది ఏం తెస్తుందా ఏందా అని చెప్పేసి. సో అది ఇంకా మొత్తానికైతే ఈ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నిజానికి నేను చాలా ప్లానింగ్ అనుకున్నాను అసలు. అంటే బర్త్డే రోజు ఇంటి దగ్గర అక్కడ కొత్త ఇంట్లో వంట చేసుకొని తినాలి అన్నీ అనుకున్నాను, కానీ ఈ ఎగ్జామ్స్ వల్ల నాకు అస్సలు టెన్షన్ అయిపోతుంది. ఏ పని చేయలేకపోతున్నా, ఫుల్ హెడేక్ అయిపోతుంది. పైగా ఈ జర్నీ చేసే వరకు నేను ఫుల్గా టైర్డ్ అయిపోతున్నా. అది నాకే అర్థమవుతలేదు. ఫుడ్ కూడా అసలు టైంకి ఫుడ్ కూడా తీసుకోవట్లేదు, ఏ టైంకి తింటున్నానని కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తంగా ఒక్కొక్కసారి ఎగ్జామ్ హాల్లో అయితే కళ్ళు తిప్పుతున్నాయి. బట్ ఏం చేద్దాం, సమ్ టైమ్స్ తప్పదు కదా, అందుకని చెప్పేసి దావత్ లక్కీకి ఇస్తావా? లక్కీకి ఏం అడగక్కర్లేదు, లక్కీకి అన్నీ వస్తాయి. అరే నాకు లక్కీ నాకు పెట్టావను డాడీకేనా? ఇంత మోసం రా లక్కీ, ఇది మోసం, దగా కుట్ర. ఇంకా చూస్తుంది. కొత్త డ్రెస్ ఎవరు ఇప్పించిర్రా? డాడీ. పైసలే పైసలు నీయా మమ్మీ? లక్కీకి అయితే ఇట్లా స్టెప్లో జడలాగా వేయడానికి ట్రై చేసిన, కానీ అస్సలు వేయనీయట్లేదు. ఇది లాస్ట్ ఎట్లనో అట్లా చేసి అడ్జస్ట్ చేసిన. ఇంకా అక్కడక్కడ హెయిర్ ఇట్లా వెళ్ళిపోయింది. బాగుంది కదా ఇట్లా హెయిర్ స్టైల్? బాగుంది కదా? బాగుందా లక్కీ? నీకు హెయిర్ స్టైల్ బాగుందా చెప్పు? బాగుంది కదా? ఇట్లా వేసినాయో ఇట్లా స్టెప్పులు లాగా. ఈడొక హెయిర్ బ్యాండ్ వేసిన, అది 100 దిక్కులు తిప్పుతుంది తల. ఈడొకటి వేసి ఇట్లా వేసేసిన. ఇంకా మంచిగా వేయచ్చు, కానీ లక్కీ హెయిర్ అంతా డ్యామేజ్ ఉంది. అండ్ లక్కీకి ఇంకా నాకు ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇట్లా హడావిడి ఉంటుంది అని చెప్పేసి ముందు ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించిన. ఒక శారీ తీసుకొని స్టిచ్చింగ్ మీద చేయించింది. ఇదిగో ఏమంటారు, జామున్ కలర్ ఉంది ఇది. ఇట్లా లాంగ్ ఫ్రాక్ అయితే ఒకటి స్టిచ్ చేయించిన. ఇది ఎందుకంటే ఇంత కొంచెం ఈ హిప్లా కొంచెం ఎక్కువ ఎందుకు పెట్టించిన విడత అంటే
ఏమో దానికి అసలే ఫ్రీ ఉండడం అంటే ఇష్టం కదా, డ్రెస్ అంతా టైట్ టైట్ ఉంటే నచ్చదని చెప్పేసి ఇంక ఇట్లా ఇది ఒకటి స్టిచ్చింగ్ చేపించిన. శారీ కాస్ట్ వచ్చేసి 850 ఎంతో పడింది. ఇది ఓవరాల్గా ఫ్రాక్ బర్త్డే కోసం నేను స్టిచ్చింగ్ చేపించిన ఫ్రాక్. ఇది బాగుంది కదా కలర్. యాక్చువల్గా శారీ తీసుకున్నప్పుడు నాకే కట్టుకోవాలనిపించింది, ఎందుకో ఇది లక్కీకి అయితే బాగుంటుంది కలర్ అని చెప్పేసి నాకు నేను కంట్రోల్ చేసుకొని మొత్తానికి స్టిచ్చింగ్ చేపించేసిన. బాగుంది కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇగో కొత్తింట్లో పాలు పొంగడానికి వచ్చినాం అన్నమాట. ఇలా మంచి రోజు ఉంది, పైగా మనం లక్కీ రోజు బర్త్డే రోజు కలిసి వచ్చిన రోజు కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. మా కిచెన్ రెడీ అయిపోయింది, మోస్ట్లీ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్యూరిఫైర్ కూడా పెట్టించేసినాం. ఇగో వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి అక్కవాడి పెట్టించినాం. ఇది వాటర్ ప్యూరిఫైర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా ఫ్యాన్లు లైట్లు ఆల్మోస్ట్ అన్నీ ఫిట్టింగ్ అయిపోయినాయి. ఇంకా అందుకని ఇంకా లక్కీ బర్త్డే కదా, పైగా మనకు లక్కీ బర్త్డే అంటే బాగా కలిసి వస్తుంది. అదే రోజు ఇల్లు పని స్టార్ట్ చేసినాం కాబట్టి సింపుల్గా పూజ కూడా చేసుకుందామని ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చినాం. ఓకేనా, ఇది నా కిచెన్ సాంబార్ కదా, బాగుంది కదా, సూపర్ సింపుల్గా హడావిడి లేకుండా ఉంది. ఓకేనా. అండ్ ఇంకా లక్కీ గడైతే కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే కూర్చుని, పైగా చీకటి, మెట్ల పొంటి కొంచెము రేలింగ్ వర్క్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి మెట్లకు మొత్తము లైటింగ్ కూడా ఫిట్టింగ్ అవ్వలేదు. ఇంకా ఆ చీకట్లో లక్కీని పైనకి తీసుకొచ్చి మేము రిస్క్ తీసుకోలేము, ఇంకా అందుకనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చొని ఉంది. ఇంకా కేక్ కటింగ్ అంతా మంచిగా వంట చేసుకొని ఇక్కడే తిందాము. నాకైతే ఉండే లక్కీ తల్లికి ఈరోజు కనీసం ఒక 10 మందికైనా అన్నదానం చేయాలని అసలు నా థాట్ ఉండే. బట్ చెప్తున్నాను కదండి, నాకు యాక్చువల్గా ఈ పాలు పొంగిచ్చుడు కూడా నాకు ఇష్టం లేకుండే, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయనే టెన్షనే అదే మైండ్లోకి వెళ్ళిపోవట్లేదు అసలు. అదేంటో కానీ అది అలా ఫిక్స్ అయిపోయింది. టెన్షన్ కానీ ఇదంతా టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు కొంచెము. దీని గురించి నాకు మా ఆయన కూడా ఒక చిన్న గొడవ అయితే జరిగిందన్నమాట. ఇద్దరు ఒకరిపైన ఒకరు అరుచుకోవడము. ఇప్పుడు అన్నీ మంచి రోజులే ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత మంచి రోజు చూసుకొని పాలు పొంగిచ్చే ఈ కార్యక్రమం అంతా పెట్టుకుందాము. ఇప్పుడు ఇదంతా హడావిడి వద్దని చెప్పేసి చాలా చెప్పాను, కానీ ఇక మా ఆయనకు అది ఒక సెంటిమెంట్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. లక్కీ బర్త్డే రోజే పాలు పొంగిచ్చాలని చెప్పేసి, లక్కీ కేక్ బర్త్డే కేక్ కూడా అక్కడే కట్ చేయాలని చెప్పేసి ఇంకా ఆయన లిటరల్లీ ఫిక్స్ అయిపోయినప్పుడు ఏం చేస్తాను చెప్పండి, తప్పేటట్లేదు. ఇంకెందుకులే ఇక గొడవ ఎందుకు అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఇక ఈవినింగ్ టైంలో నేను రెడీ అయిపోయినా. యాక్చువల్గా కేక్ కటింగ్ ఇదంతా అక్కడ చేస్తామని నేను మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకుందాము, పాలు పొంగిచ్చుడు ఒకటి చేసుకొని వద్దామని చెప్పేసుకొని నేను లక్కీ గాడికి డ్రెస్ కూడా వేయలేదు. మీకు ఇంతకు ముందు డ్రెస్ చూపించాను కదా, ఆ డ్రెస్ వేసే అవకాశం కూడా నాకు రాలేదు. ఇంకా పాపం కుట్టించిన డ్రెస్ అలాగే ఉండిపోయింది. చూద్దాం మళ్ళీ ఏదైనా అకేషన్ చూసుకొని వేస్తాను ఒకరోజు. బట్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందన్నమాట. సో బట్ ఏం చేస్తాం, మనకు అనుకున్నట్టు కొన్నిసార్లు మనం అనుకున్నవి ఏవి జరగవు. ఓవరాల్గా అయితే మొత్తానికి ఇంకా చాలా ఇంట్లో వర్క్, ఇంకా హ్యాండ్ వాష్ పర్పస్, ఇంకా కొంచెం చిన్నగా డోర్ది సెకండ్ కోటింగ్ కలరు అవన్నీ కొంచెం ఉన్నాయి. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోతే పెంట్ హౌస్ అంతా రెడీ అయిపోయినట్టే. నేనేమో ఎగ్జామ్ బిజీలో ఉంటే మా ఆయనేమో ఇదంతా వర్క్ బిజీలో ఉన్నాడు అన్నమాట. ఈ ఫ్యాన్ ఫిట్టింగ్ అయితేనేమి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇదంతా కూడా, ఇంకా టైల్స్ క్లీనింగ్ ఇంకా అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ 10 డేస్లో వర్క్ అంతా మోస్ట్లీ పెంట్ హౌస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలాగా ఇంకా పాలు పొంగించేటప్పుడు ఇంకా నేను మా మరిది అండ్ ధీరజు మా ఆయన మేము మాత్రమే పైన వచ్చినాము. ఇంకా టైంకి అంటే ఇంటి దగ్గర పోవన్నా ఇక్కడ రావన్నా ఎక్కడ చేయాలన్నా కూడా అర్థమైతలేదు. నేను వచ్చేసి ఇక్కడ మా మరిదికి అయితే బొట్టు పెడతా ఉన్నాను. సేమే అయిపోయింది. సేమే తింటారు. ఎట్లుంది చెప్పు, ఫస్ట్ టైం నా మొదటి వంట. షుగర్ ఎక్కువైందా తక్కువ అయిందా? రామ్ లక్ష్మణ్ చెప్పండి, బాగుందా?
ధీరజ్ స్వీట్ తీసుకో, గిది తీసుకో, గీ బౌల్ తీసుకో, అవి రెండు వాళ్ళకి తీసుకో. అండ్ ఇంకా తీర అయితే బయట నుంచి మీకు కొంచెం చూపించాను, నాకు కూడా అంత టైం లేకుండే, బట్ కొంచెంగా చూపించాను. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చూపిస్తాను. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ సైడ్లో, అదంతా లక్కీ పేరు ఎట్లా అదంతా కూడా నెక్స్ట్ టైం చూపిస్తానులేండి. డే టైంలో అయితే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. డే టైంలో ఒక వ్యూ ఉంటుంది, నైట్ టైంలో ఒక వ్యూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇల్లంతా వచ్చేసిరన్నమాట, మా మర్దులు, మా చెల్లెలు, మా ఆడబిడ్డ. ఇంకా ఫైనల్గా మొత్తానికి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సింపుల్గా అండి. నాకు ఒక బాధ అయితే ఉండిపోయింది, లక్కీగా కొత్త డ్రెస్ వేయలే అని చెప్పేసి బాధ అయితే ఉండిపోయింది. బట్ ఏం చేస్తామో, సిచ్యువేషన్స్ డిమాండ్ అలా చేస్తూ ఉన్నాయి. సో అలాగా మా వర్కర్స్ కూడా ఉండే, ఇద్దరు వర్కర్స్ అయితే ఇంకా వాళ్ళు కొంచెం వర్క్ ఉండి బయటకు పోయారన్నమాట. వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ సేమియా పెట్టేసిన. ఇంకా మొత్తానికి సింపుల్గా ఇలాగా ఇంకా కేక్ కట్ చేస్తూ ఉంటే చాకు కూడా కొంచెం వంకర అయిపోయింది అన్నమాట. కేక్ అంటే అది ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట. మొత్తానికి ఈ మధ్య మేము ఎక్కువ అయితే ఐస్ క్రీమ్ కేక్ని ఎక్కువ రిఫర్ చేస్తూ ఉన్నాము. కూల్ కేక్లు అలాంటివి కొంచెం చాలా తగ్గిపోయింది. ఇదేదో ఐస్ క్రీమ్ వెనిలాదో ఏదో ఫ్లేవర్ నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. మొత్తానికి ఇది మొత్తం ఓవరాల్గా మేము ఇంతమంది మధ్యలో లక్కీ అని బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా నేను మస్తు ప్లాన్ ఉండే, చెప్పాను కదండి, పెంట్ హౌస్ పైన బయట సైడ్ వంట చేసుకొని మంచిగా తృప్తిగా తినాలనుకున్నాను. కానీ నువ్వు వీడియో తీస్తున్నావా? అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేవరకు 8:30 అలా అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి ఫాస్ట్గా అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసినాం. సింపుల్గా తినేవరకు 9:30 వరకు అయితే వంట ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇంకా ఫస్ట్ అన్నం వడ్డించిన తర్వాత ఇంకా నేను కూడా లక్కీ గారికి తినిపించేసి ఇంకా అందరం కూడా సింపుల్గా ఇలాగ పెద్దగా హడావిడి ఏం లేదు. ఇంకా ఇదిగో ఒకటే బాధ ఏమంటే లక్కీ గారికి డ్రెస్ కుట్టించి డ్రెస్ వేయలేదని ఒకటే బాధ తప్పితే అదర్వైజ్ ఉన్న దాంట్లో తృప్తిగా హ్యాపీగా అయితే లక్కీ గారి బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసినాము. ఇంకా నేను కూడా సింపుల్గా లక్కీ గారికి తినిపించేసిన. ఇక్కడేమో ధీరజ్ తింటా ఉన్నాడు. ఏం లేదు స్పెషల్స్, ఓన్లీ చికెను, రైసు, కూల్ డ్రింక్స్ అంతే. ఇంకా మొత్తానికైతే లక్కీ తల్లి బర్త్డే 1 month నుంచి నేను ఎదురు చూస్తే లాస్ట్ టైంకి ఈ ఎగ్జామ్ వల్ల హడావిడిగా అయితే ఇలా అయితే అయింది. ఎనీవేస్ ఏది జరిగినా మనం మంచిగా అనుకొని ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ తల్లి బర్త్డేకి విష్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.